గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఈరోజు మార్నింగ్ లేవగానే ఒక వాట్సాప్ జోక్ చదివానండి. బానే ఉంది, మీకు కూడా చెప్తా, విని హ్యాపీగా నవ్వుకోండి. వైఫ్ హస్బెండ్ తో అంటుందంట, ఏవండి చూసారా, పక్కింటి ఆయన వచ్చి వాళ్ళ భార్యని చక్కగా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు, మీరు ఉన్నారు అని సర్కాస్టిక్ గా అన్నంట. వెంటనే హస్బెండ్ అన్నాడంట, ఏం చేస్తామే, అతన్నేమొచ్చి పువ్వుల వ్యాపారం, అందుకే పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు, మరి నాదేమొచ్చి కారపొడి వ్యాపారం, చూసుకోమంటావా అని అడిగాడంట. జోక్ అయితే సూపర్ గా ఉంది, నేను ఫుల్ గా నవ్వుకున్నాను. కానీ ఎందుకండి ఆడవాళ్ళ మీద ఇలాంటి జోక్స్? వాళ్ళు ఏ ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ నుంచి కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్, అంతే కదా. సర్లేండి, ఇప్పుడు ఇదంతా ఎందుకని, ఈ రోజు మనం చేసుకోబోయే బ్రేక్ఫాస్ట్ గురించి మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, అందుకే ఇంకా లేట్ చేయకుండా చెప్పేస్తున్నా. ఈ రోజు మనం చేసుకోబోయేది బన్ దోశ. అది ఎలా రెడీ చేయాలి నేను చెప్తాను, మీరు చూసి ఫాలో అయిపోండి. బన్ దోశని రెడీ చేద్దాం. సో ఇప్పటికే నాకు తెలిసి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశ చూపించాను కదా, అండ్ ఇదొక వెరైటీ ఆఫ్ దోశ, బన్ దోశ. సో బన్ దోశకి ముందే మనం అటుకులు నానబెట్టుకోవాలి. అటుకులు పెరుగులో, అంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఆ పెరుగులో మనం అటుకుల్ని నానబెట్టుకోవాలి. అలాగే మనం బియ్యం కూడా, సో బియ్యం అండ్ అటుకులు సపరేట్ గా నానబెట్టుకోవాలి, లేదంటే అటుకులు మరీ కొంచెం ముద్దగా అయిపోతుంది కదా. సో రెండు నానబెట్టుకున్నామా. ఫస్ట్ అయితే మనం దోశ బ్యాటర్ని రెడీ చేసుకున్నాం. సో ఇది కూడా చాలా సింపుల్ అండి, అసలు దోశ అన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, అస్సలు డిఫికల్టీ ఉండదు. అండ్ సో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కూడా ఫైనల్ గా మనకి నచ్చిన టేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవడమే. సో నానబెట్టిన బియ్యం, అటుకులు ఈజీగా నానిపోతాయండి, బియ్యమే జస్ట్ మీరు తిందాము అనుకునే కొన్ని అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో బన్ దోశ అన్నారు కదా, అంటే మనకి బన్ లాగా కొంచెం ఉబ్బడానికి అటుకులు. సో అటుకులు అది వేస్తే మనకి దోశ వేసిన ఉత్తప్పం ఎలాంటివి వేసినా అటుకులు మిక్స్ చేస్తే అటుకులు పెరుగు కొంచెం పఫీనెస్ వస్తుంది మనకి. సో అటుకులు కూడా వేసేసుకుంటున్నా, అండ్ ఈజీగా నానిపోతాయి కాబట్టి మీరు ఇది జస్ట్ వేసుకొనేయడానికి ఒక 10 minutes ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకి కంప్లీట్గా చూసాం కదా, రెండు మిక్స్ చేసుకొని ఫస్ట్ అయితే మనం దోశ బ్యాటర్ని మిక్స్ చేసేసుకుందాం. ఇందులో వాటర్ వేయట్లేదు, ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాం కదా అటుకుల్లో, సో అది సరిపోతుంది. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. సో దోశ బ్యాటర్ తెలుసు కదా మీకు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో మరీ థిక్గా అయింది అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేయండి, మీకు ఆ బ్యాటర్ తెలుస్తుంది కదా. ఒకవేళ ఓన్లీ పెరుగుతోనే సరిపోయింది అనుకుంటే ఓకే, లేదా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ దోశ అండి ఇది, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో మనం ఇంకేం యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈలోపు మనం దోశ పాన్ కూడా పెట్టేసుకుందాం. సో మనం మిక్స్ చేసేలోపు దోశ పాన్ కూడా హీట్ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాం. సో చూసారా, ఇది కొంచెం థిక్గా అయినట్టుంది కదా, జస్ట్ లైట్గా వాటర్ కలుపుకుందాం. ఇదైతే చక్కగా ప్లెయిన్గా ఉన్నా కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో పాన్ వేడైంది అండ్ మనకి దోశ బ్యాటర్ మొత్తం కూడా చక్కగా నానింది. సో ఇప్పుడు దీన్ని మనం
బన్ దోశ అన్నాం కదా, అందుకనే మనం దీన్ని జస్ట్ ఇలా బన్ టైప్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా బాగా తిక్కుగా బన్ టైప్ రావాలి, చూసారు కదా. అండ్ దీని చుట్టూగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అప్లై చేసేసుకుందాం. సో ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి మనకి బాగా కుక్ అవ్వాలి. సో లోపలంతా కూడా ఫుల్గా కుక్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ బన్ దోశ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అటుకులు యాడ్ చేసాం కదా, అటుకుల వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ పెరుగు వల్ల కొంచెం పుల్లగా ఉంటుంది. మొత్తానికి చూడడానికి ప్లెయిన్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదైతే మాత్రం మనం ఇలా ప్లెయిన్గా వేస్తేనే చాలా బాగుంటుంది. అది కాక నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ దోసెస్ చెప్పా కదా, అందులో కూడా మీకు ఎలాంటి ఇంగ్రీడియంట్ కావాలంటే అలాంటిది యాడ్ చేసుకుంటూ మీ క్రియేటివిటీ ఉపయోగిస్తూ చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడప్పుడు మిమ్మల్ని కూడా మాస్టర్ చెఫ్ అనో ఇంట్లో వాళ్ళు అందరూ అంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఎస్, చాలా ఈజీగా అయిపోయి చెప్తున్నా కదా నేను. మనకి ఒక సైడ్ కాలిపోయినట్టుంది, ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఆయిల్ మొత్తం బాగా ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటే రెండో వైపు కూడా మనం బాగా కాల్చుకోవాలి. ఇది అంత సింపుల్గా అయిపోయింది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేనే లేవు. బియ్యం, అటుకులు ఈ రెండు ఆబ్వియస్గా మీ ఇంట్లో ఉంటాయి. ఏ టిఫిన్ చేయాలో అర్థం అవునప్పుడు చక్కగా ఈ రెండు మిక్స్ చేసి దోశ వేసేయండి. బన్ దోశ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయండి. సో రెండో వైపు కూడా మనం బాగా కాల్చుకోవాలి. అండ్ మీరు అసలు మార్నింగ్ లేవగానే ఒక కప్పు బియ్యం అండ్ తర్వాత కొంచెం అటుకులు పెరుగులో నానపెట్టేస్తే చాలండి. మీరు బ్రష్ చేసి వచ్చే లోపల నానిపోతాయి అండ్ టీ పెట్టుకునే లోపల దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ టీ అయిపోయిన వెంటనే దోశ కూడా వేసేసుకోవచ్చు. చూసారా, మీరు జస్ట్ కొంచెం ఒక 15-20 మినిట్స్ టైం అది కూడా స్పేర్ చేయగలదు. మీరు పనులు చేసుకుంటే చేస్తే చాలు, అంతా రెడీ అయిపోతుంది. మీకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఇది ఆఫ్ చేసుకుందాం, రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. రెడీ అయిపోయిందండి. వేడివేడిగా బన్ దోశ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బన్ దోశకి కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్పు, అటుకులు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. బన్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా అటుకులు, పెరుగు వేసి నానబెట్టుకోవాలి. అలాగే బియ్యంలో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న అటుకులు వేసి మిక్సీ పట్టి దోశ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో దోశ బ్యాటర్ను కూడా వేసుకొని ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా పాన్ పై దోశ బ్యాటర్ను మందంగా దిబ్బ రొట్టెలా వేసుకుని పైనుంచి నూనె వేసి 2 వైపులా కాల్చుకుంటే బన్ దోశ రెడీ. బన్ దోశకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా సాఫ్ట్గా ఉంది. ఇంగ్రీడియంట్స్ ఏం లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంది. పెరుగు యాడ్ చేసాం కదా, సో ఆ పులుపు కొంచెం ఉంది అండ్ అటుకులు ఫ్లేవర్ తెలుస్తుంది. సో మొత్తానికి అయితే బన్ దోశ అదిరిపోయింది. ప్లెయిన్ గా అయినా కూడా చాలా బాగుంది. సో ఇది నార్మల్ గా తినే కంటే కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. మరి కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా? ఇండియన్ ఇంగ్రీడియంట్స్ తోనే ఒక ఫారెన్ రెసిపీ చూపించబోతున్నాను. ఏంటి వెయిట్ చేస్తున్నారు కదా, ఇంతకీ ఏంటా రెసిపీ అని? అదే బీట్రూట్ అండ్ మింట్ జెల్లీ. అది ఎలా రెడీ చేయాలి నేను చూపిస్తాను, మీరు కూడా చూసి ఫాలో అయిపోండి. బీట్రూట్ అండ్ మింట్ జెల్లీని రెడీ చేసేద్దాం. సో చెప్పా కదా, బీట్రూట్ అండ్ మింట్ జెల్లీ. సో జెల్లీ, జామ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఫారెన్ రెసిపీస్. సో బీట్రూట్ అన్నా కదా, ముందు బీట్రూట్ ని నేను బాయిల్ చేసి పెట్టుకున్నా. సో బీట్రూట్ ఇలా మనకి పెద్ద పీసెస్ ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్ వేసుకుందాం.
అండ్ తర్వాత కొంచెం ఎండుమిర్చి అండ్ తర్వాత గార్లిక్. సో గార్లిక్ లైట్గా వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సో మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం తెలుసు కదా మీ అందరికీ అది, కానీ బీట్రూట్ తినడం అంటేనే చాలా కష్టం. అండ్ ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. సో ఫస్ట్ బీట్రూట్ని పేస్ట్గా చేసేసుకుంటే ఉడకబెట్టుకొని మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. గ్రైండ్ చేసేసుకున్నాం. ఇందులో వాటర్ యాడ్ చేయదు, ఏం యాడ్ చేయదు, జస్ట్ నార్మల్గా గ్రైండ్ చేసేసుకున్నాం. ఎస్, బీట్రూట్ ఈజీగా పేస్ట్ అయిపోతుంది అండ్ రెడీ అయిపోయింది కూడా. చూసారు కదా, జస్ట్ కొంచెం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. అలా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, అండ్ చిన్నపిల్లలకి మెయిన్గా ఈ జామ్స్ జెల్లీస్ అంటే చాలా ఇష్టం కదా. బయట కొనుక్కుంటే కొంచెం ఎలాగైనా డిఫరెన్స్ ఉంటుంది కదా, అది ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది. కాబట్టి ఇలాంటి జెల్లీస్ అప్పుడప్పుడు ఎప్పుడు మనకైనా అందరి గురించి ఆలోచించాలి కదా. అందుకనే జెల్లీస్ జామ్స్ ఇవి కూడా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకే కాదండి మనం కూడా. ఇప్పుడు చేసా కదా బన్ దోశ, దాంట్లోకి ఇది సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు ప్యాన్లో వెనిగర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం. తర్వాత యాపిల్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫుల్గా. సో జ్యూస్ వేసిన తర్వాత టెస్కో సాస్, ఇది మనకి దొరుకుతుంది, అది కూడా వేసి ఒక్కసారి మనం బాగా కలుపుకోవాలి. సో జెల్లీస్ జామ్స్ కూడా పెద్ద ప్రాసెస్ కాదండి. ఏదైనా నేర్చుకుంటే తెలుసుకుంటే చాలా సింపుల్ అండ్ ఈజీ. సో ఇది బాయిల్ అవుతున్నప్పుడే మనం షుగర్ కూడా వేసేస్తే చక్కగా బాయిల్ అయిపోతుంది అది. సో జెల్లీ జామ్ అంటే ఆబ్వియస్గా మనకు కావాల్సింది షుగర్ కదా, అంటే ఆ స్వీట్నెస్ కోసం. అండ్ లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఫస్ట్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు అండి. సాల్ట్, స్వీట్, ఇంకా కొంచెం గార్లిక్ ఇవన్నీ యాడ్ చేసినాం కదా, అసలు కాంబినేషన్ లేదు అనుకోవచ్చు. కానీ ప్రిపేర్ చేసిన తర్వాత దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా వేసాం కదా, ఇది బాగా మనకి బాయిల్ అవ్వాలి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇదంతా కూడా కొంచెం పాకంలో రావాలి. చూసారు కదా మనకి ఇది కొంచెం దగ్గర పడింది. అండ్ ఇప్పుడు ఇందులో మనం బీట్రూట్ మిక్స్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చూస్తుంటే ఎంత బాగుంది కదా, చక్కగా ఒక జామ్ జెల్లీ టైప్ మనకు వచ్చేసింది. సో ఇది కలుపుతుంటే మనకి బాగా తిగ్గా దగ్గర పడాలి. సో చూసారు కదా, ఇది బాగా దగ్గర అవ్వాలి మనకి. ఆల్మోస్ట్ అయిపోయింది. నేను చెప్పా కదా బీట్రూట్ అండ్ మింట్ ఫ్లేవర్ అని. సో మింట్ ఫ్లేవర్ కోసం మనం లైట్గా పుదీనాని యూస్ చేయాలి. సో కట్ చేసుకొని మనం వీటిని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా మింట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా లైట్గా యాడ్ చేసినా కూడా మొత్తం మింట్ ఫ్లేవర్ తెలుస్తుంది. సో చూసారు కదా చక్కగా జెల్లీ టైప్ అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. సో ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకుంటే ఇది ఇంకా దగ్గర అవుతుంది. ఇది అయిపోయింది కదా, ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో జెల్లీ జామ్ అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకోకుండా నెక్స్ట్ టైం నుంచి మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా.
ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. అండ్ ఇది కొంచెం పైన మింట్ తో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. బీట్రూట్ అండ్ మింట్ జెల్లీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బీట్రూట్ అండ్ మింట్ జెల్లీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బీట్రూట్ 1 కప్పు, వెల్లుల్లి 4, ఎండుమిర్చి 2, వెనిగర్ 2 టీ స్పూన్లు, ఆపిల్ జ్యూస్ 1/2 కప్పు, టెస్కో సాస్ 1/2 కప్పు, చక్కెర 1 కప్పు, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా. బీట్రూట్ అండ్ మింట్ జెల్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించుకున్న బీట్రూట్, ఎండుమిర్చి, వెల్లుల్లి, వెనిగర్ వేసి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో వెనిగర్, ఆపిల్ జ్యూస్, టెస్కో సాస్, పంచదార, ఉప్పు వేసి పాకం వచ్చేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత బీట్రూట్ మిశ్రమం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా పుదీనా కూడా వేసుకొని మరి కాసేపు కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ కి తీసుకొని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ అండ్ మింట్ జెల్లీ రెడీ. బీట్రూట్ అండ్ మింట్ జెల్లీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. బీట్రూట్ జెల్లీ అన్నాం కదా, జెల్లీ లాగే చాలా సాఫ్ట్ గా ఉంది. బీట్రూట్ నచ్చని వాళ్ళు కూడా డెఫినెట్ గా తింటారు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనకి ఎక్కువ తెలియట్లేదు, ఎందుకంటే ఉడికించాం కాబట్టి ఆ స్మెల్ అంతా పోతుంది. అండ్ ఇందులో కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేసాం కదా, గార్లిక్ అని, మిర్చి అని, సో లైట్ గా స్పైసీగా ఉంది. ఆపిల్ జ్యూస్ వేసాం కదా, సో ఆ టేస్ట్ కూడా బాగుంది. మొత్తానికి అయితే బీట్రూట్ మింట్ ఫ్లేవర్, ముఖ్యంగా మింట్ ఫ్లేవర్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. బీట్రూట్ మింట్ జెల్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు కూడా ట్రై చేస్తేనే మీకు ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. సో దీన్ని ఇంతకు ముందు చేసి పెట్టుకున్నా కదా బన్ దోశ, దాంతో కూడా టేస్ట్ చేసేస్తా. రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా బన్ దోశ చాలా ప్లెయిన్ కదా, అంటే కొంచెం పులుపు టేస్ట్ కదా. అండ్ జెల్లీలో అయితే అన్ని టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, స్వీట్ ఇంకా కొంచెం స్పైసీ, రెండు మిక్స్ చేసుకొని తింటే ఆహా, కొంచెం పుల్ల పుల్లగా, స్పైసీగా, స్వీట్ గా అన్ని ఫ్లేవర్స్ కలిసి ఉన్నాయి. డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ట్రై చేయాలి. ట్రై చేసి వావ్ సూపర్ అదిరింది అని చెప్పాలి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, మరి చూసారు కదా, ఈ రోజు మీకోసం చక్కగా 2 వెరైటీ డిషెస్ ని చేసి చూపించాను. నేర్చుకున్నారా? మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఒక మంచి టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ముందు ఉంటుంది మీ ప్రియా. అంతే, బాయ్ బాయ్.